ఈ మధ్యకాలంలో ఒక సింపుల్ మెసేజ్ కానీ అంటే అందరూ అనుకునే మాట ఏంటంటే అరే సిగరెట్ తాగినా లేకుంటే మందు తాగినా తాకున్నా కూడా ఎట్లా వస్తారు కదా, ఎట్లా క్యాన్సర్ వస్తుంది కదా, తాగితే మంచిగా ఉంటుంది కదా అంటారు. వీళ్ళందరికీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు హైవే మీద ఫాస్ట్గా ఒకతను ఒక 120-140 స్పీడ్లో వెళ్తున్నారు అనుకోండి, యాక్సిడెంట్ అయింది, చచ్చిపోయాడు. ఇంకో అతను ఏం చేస్తున్నాడంటే నార్మల్గా స్పీడ్ లిమిట్లోనే వెళ్తున్నాడు, అయినా యాక్సిడెంట్ అయింది, చనిపోయాడు. వీళ్ళిద్దరిని చూసి స్పీడ్కి వెళ్ళినా చచ్చిపోతున్నారు లేదా స్లోగా వెళ్ళినా చచ్చిపోతున్నారు కదా అని చెప్పి మనం ఫాస్ట్గానే వెళ్తామా, మన కంట్రోల్లో మనం ఉంటామా? నాకు తెలిసి బుద్ధునోడు ఎవడైనా కూడా వాని కంట్రోల్లో వాడు ఉంటాడు, నార్మల్ స్పీడ్లోనే వెళ్తాడు. దూలున్న వాళ్ళు మాత్రమే ఫాస్ట్గా వెళ్తారు. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే ఫాస్ట్గా వెళ్తామో యాక్సిడెంట్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనేది మనకు తెలుసు కాబట్టి. ఇట్లనే సిగరెట్ తాగితే లేదా బీడీ తాగితే లేదా టొబాకో ప్రోడక్ట్స్ ఏది యూజ్ చేసినా కూడా మనకు 15 to 30 times క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. రిస్క్ డెఫినెట్లీ పెరుగుతుంది కాబట్టి మన కంట్రోల్లో మనం ఉందాం అనుకునే వాళ్ళు తాగరు. అవి ఎట్లయితే అట్లా అని చెప్పి పుష్ప రేంజ్లో పోదాం అనుకుంటే యాక్చువల్లీ పుష్ప సెకండ్ పార్ట్ వస్తుంది కానీ థర్డ్ పార్ట్లో ఏముంటుందంటే వాడు క్యాన్సర్ వచ్చి చేస్తాడు. కానీ ఇది ఎవరు చూపించారు, ఎందుకంటే మనం చూడం కాబట్టి. క్యాన్సర్ రిస్క్ తగ్గించుకోవాలనుకుంటే కనుక బీడీ, సిగరెట్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ టొబాకో ప్రోడక్ట్స్కి దూరంగా ఉండండి. అంతే. నమస్తే.